హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా హెయిర్ కేర్ గురించి వీడియో మా నాన్న తీస్తున్నారనమాట. కొంచెం అటు ఇటు జరిగితే అడ్జస్ట్ అవ్వండి అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో చిన్న చిన్న యూస్ఫుల్ టిప్స్ మంచివి ఇస్తాను, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. సో నేను హెయిర్కి ఒకే ఒక టిప్ యూజ్ చేస్తాను, న్యాచురల్గా ఇంట్లో దొరికే 3 ఇంగ్రీడియంట్స్తో. ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు నాకు హెయిర్ ఫాల్ చాలా తగ్గింది అండ్ హెయిర్ గ్రోత్ బాగుంది అనమాట. అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. నేను ఇది మంత్లీ 2 times వాడతాను. ఇంట్లోనే న్యాచురల్గా దొరికే 3 ఇంగ్రీడియంట్స్తో ఎలా మీరు హెయిర్ ఫాల్ తగ్గించుకోవాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో మనకి 3 ఇంగ్రీడియంట్స్ కావాలి కదా, అవి ఏంటంటే ఒకటి పెరుగు, ఇంకొకటి మందారం ఆకు. ఇవి న్యాచురల్గా దొరికే మందారం ఆకు. ఇది చెట్టు పై నుంచి వేసినప్పుడు కొంచెం దుమ్ముగా ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇలా వాటర్లో వేసి క్లీన్ చేసుకోండి, పైన ఇలా తొడాలు లేకుండా తీసేసుకోండి. ఇంకొకటి మెంతులు, ఇలా ఒక 2 hours నానబెట్టుకోండి అవి లావుగా వచ్చేంత వరకు. ఇది 3 ఇంగ్రీడియంట్స్ చాలన్నమాట, చాలా బాగుంటుంది రిజల్ట్, ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్సీ వేస్తున్నాను అనమాట. ఇలా మందారమాకు అంతా క్లీన్ చేసుకున్న మందారమాకు ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి, చాలా దుమ్ము ఉంటుంది ఆకుల పైన. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మందారమాకు కోసుకొని వచ్చేటప్పుడు చెట్టుకి లేతాకు ఉంటుంది కదా, లేతాకు తీసుకోవద్దు, అది అంతగా పనిచేయదు. ముదిరిపోయింది ఉంటుంది కదా కొంచెం, అంటే థిక్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అది కోసుకొని రండి. ఒక 15 to 20 leaves అయితే సరిపోతుంది, అంటే మన హెయిర్ని బట్టి. కొంచెం లాంగ్ ఉంది అంటే ఒక 15 to 20 చాలు, కొంచెం షార్ట్ ఉంటే ఒక 10 అట్లా. వీటికి తొడలు లేకుండా చూసుకోండి. ఇట్లా తొడలు తీసేసేయండి. సో ఫస్ట్ నేను మందారం అయితే వేసేసాను. ఇప్పుడు నానబెట్టిన మెంతులు వేస్తున్నాను. సో ఇంకా మెంతులు అయితే వేసేసాను. ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు యాడ్ చేసేసిన తర్వాత ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు మెంతులు నానబెట్టి ఉంటాం కదా, ఆ వాటర్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. అవి ఒకవేళ సరిపోలేదు అంటే నార్మల్ వాటర్ యూజ్ చేసుకోండి, ఫ్రెష్ వాటర్. సో మరీ థిక్గా అయితే పట్టొద్దు, ఇలా కొంచెం వాటరీగా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే జుట్టుకి థిక్గా ఉంటే జుట్టుకి అతుక్కొని పోతుంది అనమాట, అందుకని చెప్పి. సో ఫైనల్గా నేనైతే అప్లై చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇది ఎలా అప్లై చేయాలంటే హెయిర్ని 2 partsగా డివైడ్ చేసేసి ఫస్ట్ ఒక సైడ్ అంతా నీట్గా మాడికి అంతా బాగా తగిలేటట్టు, మనం మసాజ్ చేసుకునేటప్పుడు ఎలా చేస్తాము అలా చేతులు జుట్టు లోపలికి పెట్టి నీట్గా మాడంతా తగిలేటట్టు అప్లై చేసుకోవాలన్నమాట. ప్రతి వెంట్రుకకి ఆ లిక్విడ్ టచ్ అయ్యేలాగా అంత జాగ్రత్తగా మంచిగా అప్లై చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ స్ప్లిట్స్కి, అంటే జడకి చివర్లో ఉంటాయి కదా, వాటికి ఎక్కువ అప్లై చేసుకోండి. స్ప్లిట్స్ అనేవి తగ్గిపోతాయి, చాలా తగ్గిపోతాయి. ఇది మెయిన్ డాండ్రఫ్కి, హెయిర్ ఫాల్ తగ్గడానికి అండ్ హెయిర్ గ్రోత్ కోసం అనమాట, చాలా యూజ్ అవుతుంది. సో ఇదన్నమాట ప్రెసెంట్ నా హెయిర్ పరిస్థితి. చూసి భయపడకండి, నీట్గా అప్లై చేసేసుకున్నా. ఇంకా ఇలా ఒక 1/2 hour ఉంచుకొని హెడ్ బాత్ చేసేయండి. సో నేను ఫైనల్గా అయితే హెడ్ బాత్ చేసేసాను, ఒక 1/2 hour ఉంచుకొని. చూడండి హెయిర్ చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది. ఇది ఓన్లీ హెయిర్ ఫాల్ తగ్గడానికి, హెయిర్ ఫాల్ అంతగా ఉండదు ఇది యూజ్ చేసామంటే. ఇంకొకటి హెయిర్ గ్రోత్ బాగుంటుంది అనమాట, స్లోగా అయినా చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గా వస్తుంది హెయిర్. అండ్ ఇంకొకటి ఏంటంటే డాండ్రఫ్, చాలామందికి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మందారం మాకు యూజ్ చేసామంటే డాండ్రఫ్ అస్సలు పడదనమాట. అండ్ నేను మీకు కొన్ని లాస్ట్లో టిప్స్ చెప్తాను చెప్పాను కదా, ఆ టిప్స్ ఏంటంటే ఫస్ట్ది, మనం హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూ యూజ్ చేస్తాం కదా, ఎప్పుడు మనం డైరెక్ట్గా అప్లై చేయకూడదు తలకి షాంపూ, కెమికల్స్తో యూజ్ చేస్తారు కాబట్టి ఇలా కొంచెం షాంపూ మనం చేసేటప్పుడు ఇలా కొంచెం షాంపూ వేసుకొని
ఇలా వాటర్ వేసుకొని ఇలా అనుకొని జుట్టుకు అప్లై చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవాలి. డైరెక్ట్గా అప్లై చేసామంటే కెమికల్స్ కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మనం హెడ్ బాత్ చేసి ఒక ½ an hour ముందు జుట్టుకంతా ఆయిల్ అప్లై చేసుకుని చేసామంటే చాలా స్మూత్గా వస్తుంది అనమాట హెయిర్. ఎస్పెషల్లీ ఈ లాస్ట్ వెంట్రుకలకి స్ప్లిట్స్ తగ్గిపోతాయి, చాలా తగ్గిపోతాయి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇదండి నా హెయిర్ టిప్స్ మీకోసం. సో నేనైతే ఇవన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. నాకు హెయిర్ ఫాల్ చాలా తగ్గిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో రిజల్ట్ నాకు కమెంట్స్లో చెప్పండి. బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.